హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాం. నేను తండ్రి ఇంకా మా ఫ్రెండ్స్ గేట్ నెంబర్ 3 దగ్గర జాయిన్ అవుతారంట. సో ఇమీడియట్గా వెళ్ళిపోదాం. సో గేట్ నెంబర్ 3 అయితే మేము ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఆటోలో వెళ్తున్నాం. సో మీరు మెట్రో ద్వారా వస్తే గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గర అవుతుంది. సో ఇక్కడ స్టాల్స్ చూడొచ్చు మీరు. ఎగ్జిబిషన్ కాకుండా బయట నుంచే ఉన్నాయి. సో నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసింది ఏంటంటే బయట ఇంకా కాస్ట్ తక్కువ అంట. ఎగ్జిబిషన్లో కంటే బయట ఇక్కడ తీసుకుంటే కాస్ట్ తక్కువ అంట. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అని విన్నా. ఎంత ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో మనం ఇట్లా స్ట్రైట్గా రాగానే గేట్ నెంబర్ 2 వస్తుంది. అటు నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తుంటే గేట్ నెంబర్ 3 మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా కేన్ వర్క్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ వీవింగ్ చేసి అమ్ముతున్నారు. బుట్టలు, చిన్న చిన్న బుట్టలు, బాస్కెట్స్ చాలా బాగున్నాయి. సో మేమైతే ఇప్పుడు గేట్ నెంబర్ 3 పోతున్నాం. ఏడుందో కూడా తెలియదు. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను. ఫస్ట్ టైం కదా తండ్రి. సో నేను చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నా. గుర్తుకు లేదు ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిన. సో బ్యాంబూస్తో చాలా చేస్తున్నారు. విక్కర్ బ్యాంబూ చూడండి ఎంత బాగున్నాయి. సో నాకు తెలిసి మీ స్టాల్స్ కాదేమో, తెలియదు. ఇళ్ళలానే ఉన్నాయి. సో ఎప్పుడు ఉంటాయేమో ఇవి కదా. సో గేట్ నెంబర్ 3కి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 2 దగ్గర అయితే చాలా రష్ ఉంది. గేట్ నెంబర్ 3 తెలియదు. గైస్ మనం ఎంట్రీ 3 నుంచి అయితే వచ్చేసాము. టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 50 రూపీస్. సో ఇక్కడికైతే వెహికల్స్ కూడా అలౌ చేస్తున్నారు. సో వెళ్ళిపోయాం. సో మా ఫ్రెండ్స్ కోసం అయితే ఎక్కిద్దాం, కాల్ చేయాలి. సో మేమైతే ఎంట్రీ గేట్ నెంబర్ 3 నుంచి వచ్చాం. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ కాగానే 2-3 డైరెక్షన్స్ ఉన్నాయి. మేమైతే స్ట్రైట్గా వస్తున్నాం. సో ఇక్కడ స్టాల్ నెంబర్ సెకండ్ వెళ్ళాలి. సో ఫస్ట్ డ్రెస్సెస్ ఉంది, తర్వాత బెడ్షీట్ కవర్స్ వాటన్నిటి ఉంది. సో ఇక్కడ స్ట్రైట్గా వస్తే వీళ్ళు ఉంటా అని చెప్పారు. ఎక్కడున్నారో అది కానీ ఫుట్వేర్ నాకు తెలిసి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేమైతే ఏ టైంకి వస్తున్నామంటే ఇప్పుడు టైం 3 అవుతుంది. సో కొంచెం రష్ తక్కువనే ఉంది. సో చూడండి, అంటే వీకెండ్స్ ఇవాళ సాటర్డే. సో సాటర్డే 3 o'clock వస్తే కొంచెం రష్ నామినల్గానే ఉంది. సో ఇదండి, ఏదైనా మంచి స్టాల్స్ కనిపించి షాపింగ్ చేస్తే నేను మళ్ళీ వీడియో తీస్తాను. సో ఇప్పుడు అన్నీ మనం గేట్ 3 నుంచి వస్తే సగం వరకు మొత్తం బెడ్షీట్స్ ఇవే ఉన్నాయి. సో ఇక్కడ స్కేరీ హౌస్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. గేమ్స్ ఉన్నాయి, యాక్సెసరీస్ ఉన్నాయి. సో ఇక్కడ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి, ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్. స్ట్రైట్ వచ్చి మనం రైట్ సైడ్ వస్తే అన్ని కాశ్మీరీ ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ అమ్ముతున్నారు. షార్ట్ టాప్స్, కుర్తాస్ చాలా బాగున్నాయి కలెక్షన్. కాస్ట్ కూడా బాగానే ఉంది, అంటే రీజనబులే, అంటే ఆ వర్క్కి అది ఉండాల్సిందే. సో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి కాశ్మీరీ కావాలంటే ఇక్కడ. సో గైస్ చూడండి, ఇంకొంచెం ముందుకు వస్తే టాప్స్ నార్మల్ ఇక్కడ కాటన్ టాప్స్, పర్ఫ్యూమ్స్ అత్తర్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వస్తే గోకుల్ చాట్ అంట, డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. సో శారీస్ కూడా ఉన్నాయి. ముందు శారీస్ చూసాం. సో మొత్తం సెట్ ఉంది. ఇక్కడ ఎలుకల మంది అంట, ఎలుకల బల్లకి. సో ఇక్కడ డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్సెసరీస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. ఇక్కడ టాప్స్ అయితే 1000కి 3 అంటున్నారు, లాంగ్ అన్న షార్ట్ అన్న. సో చూసి కొనుక్కోండి. మా ఫుడ్ స్టాల్కి ముందు చూస్తే ఇక్కడ చాలా ఆక్సిడెంట్స్ ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది. బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బ్యాగ్స్, బ్రేస్లెట్స్. సో అన్నీ కూడా వచ్చినాయి. సో ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నేమ్ బోర్డ్స్ అన్నీ పెయింట్ వేసి సెల్ చేస్తున్నారు.
సో కీ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మీరు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ గోకుల్ చాట్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ అన్ని బ్లౌజ్ ఉంది. నేను ఒక వీడియోలో చూసాను, చాలా బాగున్నాయి అంట, ఇదే అనుకుంటుంది. సో ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు బ్లౌజెస్ అన్నీ దొరుకుతాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో నేను స్మూత్ బిస్కెట్ ఉంది, తినకండి, చాలా డేంజరస్ అంట. సో ఇదైతే నా అడ్వైస్. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ బ్లౌజెస్, వాటిని ఏమంటారో తెలియదు, సింపుల్ బ్లౌజ్ పైన వేసుకుంటే మీకు ఆ లుక్ వస్తుంది కదా. సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మీరు ఆ చాట్ బండ్ నుంచి రైట్ సైడ్ వచ్చేయాలనుకో, మీకు ఇక్కడ ఇట్లా కొంచెం దీని ఏం వర్క్ అంటే మక్రా అనే టైప్ వర్క్ చేస్తున్న ఫ్రాక్స్ కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నాకైతే ఇక్కడ 950 చెప్తున్నారు. సో ఇక్కడ కూడా వర్క్ బ్లౌజెస్లా, దీన్ని ఏమంటారు అది డోనో. సో అవి ఉన్నాయి, టాయ్స్ అవి ఉన్నాయి, షుగర్ కేన్ చేసింది ఇక్కడ చూడండి. సో ఇక్కడ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో మీరు లోపలికి వెళ్తుంటే ఒక్కొక్కటి వస్తుంది. నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా అనిపిస్తే మీకు చూపిస్తాను. ఇది ఎక్కడుందో తెలియదండి స్టాల్, కానీ ఈ స్టాల్లో మీకు మొత్తం సిల్వర్ ఐటమ్, సిల్వర్ కాదు కానీ గ్లాస్ వేర్, క్రాకరీ, సిల్వర్ కూడా ఉన్నాయి, అన్నీ అమ్ముతున్నారు. సో ఇంటికి కావాల్సిన అన్ని డెకరేషన్ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే బ్యాంగిల్స్ ఉంది, ఇక్కడ ఫుట్వేర్, టాప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదేదో సరోజిని నాయుడు ఏదో ఉంది ఆర్ట్ షో ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు. ఇక్కడ సిల్వర్ ఆర్టికల్స్ అవన్నీ డెనమ్స్ ఉన్నాయి కదా, దాని పక్కనే తెలంగాణ స్టోర్స్ అని ఉంది. దీని లోపల కాటన్ టాప్స్, ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. నేనైతే ఇక్కడ చాలానే కొన్నాను. ఇక్కడ మీకు ఇంకా బెడ్షీట్స్ అవి కూడా ఉన్నాయి, కాటన్వి కొంచెం బాగున్నాయి. సో డూ విజిట్ ది స్టోర్. దీని పక్కనే ఇక్కడ వుడెన్ సమ్ ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇది కూడా ఒకసారి చూడండి. మీరు కొత్త ఇల్లు కొనుక్కొని ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే చూడండి. ఇక్కడ వాచ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఇది దోశ హౌస్ పక్కనే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. సో ఇచ్చారు, ఖచ్చితంగా రండి మీరు హిమాయిష్కి వస్తే. ఇది 67 స్టాల్ అండి. ఇక్కడ మీకు రింగ్స్ పైన, కీ చైన్స్ పైన నేమ్స్ రాసిస్తారు, ఏ నేమ్ అంటే ఆ నేమ్. సో ఈ స్టాల్కి అయితే రండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కాశ్మీరీ ఎంబ్రాయిడరీలో బెడ్షీట్స్, కార్పెట్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ స్టాల్ కూడా విజిట్ చేస్తా అంటే చూడండి, ఇక్కడ అన్ని శారీస్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వస్తుంది. సో ఈ పిస్తా హౌస్ ఉంది, పిస్తా హౌస్ నుంచి కూడా స్ట్రైట్ వస్తే మీరు స్టాల్ దగ్గరకు వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఏహెచ్ ఇమ్రాన్ కీ చైన్స్ అనమాట ఈ స్టాల్ పేరు. సో వచ్చేయండి. కీ చైన్స్ దగ్గర నుంచి గేట్ 3 వైపు వస్తుంటే మనకి ఇక్కడ ఫిషెస్ది కూడా అమ్ముతున్నారు. చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, ప్లాంట్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఎవరికైనా కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు. సో చాలా వరకు అయితే నేను అబ్జర్వ్ చేసింది అంటే కాశ్మీరీ కుర్తాస్, కాశ్మీరీ స్టైల్ ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉన్నాయి. సో చూడండి. సో ఇక్కడ చాలా వరకు బళ్ళు, ఎలుకలు, మందులు అమ్ముతున్నారు. అది ఎంతవరకు పనిచేస్తారో నాకైతే తెలియదు. సో ఇక్కడైతే కాశ్మీరీ చాలా బాగున్నాయి. ప్లస్ ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళది అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంది. సో ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్ అమ్ముతున్నారు. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, కుర్తాస్ ఉన్నాయి. సో దీని పక్కన ఇంకో స్టాల్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి.
అగరబత్తీలు బత్తీలు కూడా ఉన్నాయి. సో దీని పక్కనే ఒక స్టాల్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ అన్ని చాలా ఆర్టిఫాక్ట్స్ అమ్ముతున్నారు. నాకు బయట నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడండి, ఎక్కడ చూడండి మసాలా అమ్ముతున్నారు, రెడీ మిక్స్ మసాలా ఏంటో. ఇక ఇక్కడ అన్ని ఇలా ఆర్టిఫాక్ట్స్ ఇంకా సంబంధించి అమ్ముతున్నారు. గైస్ ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర ఇట్లాంటి డిఫరెంట్ లైట్స్ అమ్ముతున్నారు. చూడండి ఎట్లున్నదో లైట్, పాపం ఇంకా పెడుతున్నాడు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ లైట్స్. ఏమో చూద్దాం, వాయిస్ వినిపిస్తుందా లేదా చూద్దాం. వాయిస్ వినిపించలే అంటున్నారు. సో ఇక్కడైతే లైట్స్, ఇక్కడ కూడా చాలా షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా తక్కువ పడతాయి అంట. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది ఆల్మోస్ట్. సో చూడండి, ఇప్పుడే రష్ స్టార్ట్ అవుతుంది. సో మీరు 2-2:30 కల్లా వస్తే మంచిగా షాప్ చేసుకోవచ్చు.